నాట్ టచ్ మీ అన్నాడా? నో. దేవుని నామని చెప్పండి, స్తోత్రం. ఏమన్నాడు? అతన్ని అత్తుకొని భుజం చేపట్టి, నీవు నాకు ఇష్టమే, నువ్వు శుద్ధుడవు కమ్మో. దేవుని నామని చెప్పండి, స్తోత్రం. తక్షణమే అతని కుష్ఠరోగం శుద్ధి అయిను. నువ్వు అప్పులు పాలైపోతే, నీ స్థితిగతులను తారుమారైపోతే, ఏమీ లేని ఏకాగ్రమైపోతే ఎవరు నిన్ను చేరదీరు పలకరించేవారే కరువవుతారు. కానీ యేసు అంటున్నాడు, నీవు నాకు ఇష్టమే. అతన్ని ఎవరు ఇష్టపడట్లేదు. ఇప్పుడు ముందు ఇష్టపడేవారు, కానీ ఇప్పుడు ఎవరు ఇష్టపడట్లేదు. సరికదా, చూద్దామంటే కనుసూపు మేరలు ఎవరు కనిపించట్లేదు, అక్కడ ఎవరు రావట్లేదు. ప్రభు అన్నాడు, భుజం మీద చేపట్టి వెన్ను తట్టి దగ్గర చెర తీసుకొని, నీవు నాకు ఇష్టమే, శుద్ధుడవు కమ్ము అనగానే తక్షణమే అతని కుష్ఠరోగం శుద్ధి ఆయన. దేవుని నామని చెప్పండి, స్తోత్రం. ఒక సహోదరుడు నా దగ్గర తీసుకొచ్చారు. అతని కాళ్ళు సంఖ్యలతో బిగించారు, అతని చేతులు సంఖ్యలతో బిగించారు. అతన్ని ఒక ఆటోలో, ఒక వాహనంలో తీసుకొచ్చి దించారు. దైవిక స్వస్థాల సెంటర్లో దించారు. అది వేరే సెంటర్, అది అప్పుడు వేరే సెంటర్ రైడ్ చేసేవాళ్ళు, హీలింగ్ సెంటర్. పిల్లల తీసుకొచ్చారు వాళ్ళు. అతను గడ్డం పూర్తిగా మాసిపోయింది, అలా గుబురుగా పెరిగిపోయింది. తలంతా పిచ్చి పిచ్చిగా ఉంది. ముఖమంతా కూడా బయటగా ఆ పురుషులే కట్టేసి ఉన్నాయి. శుభ్రంగా లేడు, స్మెల్ వస్తున్నాడు. ఏమిటి అంటే వాళ్ళు అంటున్నారయ్యా, 6 సంవత్సరాల ఇతను అడవిలోనే నివాసం ఉంటున్నాడు, కొండల్లో లోయల్లో ఉంటున్నాడు. 6 సంవత్సరాలుగా సమాధుల్లో ఉంటున్నాడు అండి ఇతను ఒకవేళ కనుక మేమేమైనా పట్టుకుని ఇంటికి తీసుకొచ్చి బంధిస్తే సంఖ్యలు తుత్తినీలుగా చేస్తున్నాడో, అర్ధరాత్రి తలుపులు ఎంత బలమైన తలుపులను పగలగొడుతున్నాడో, లేక గోడల్ని పగలగొడుతున్నాడో కనిపించకుండా వల్ల సమాధుల్లోనికి, అడవుల్లోనికి వెళ్ళిపోతున్నాడండి అని చెప్పారు. నేనన్నాను, సరే అతను సంఖ్యలు తెంచండి, అతని చేతుల్లో ఉన్నటువంటి ఆ గొలుసులు విప్పండి అంటే వాళ్ళు అంటున్నారయ్యా, ఇప్పుడు కనుక తెచ్చామంటే, ఇప్పుడు కనుక ఇప్పేస్తామంటే మమ్మల్ని కొడతాడు, చంపుతాడు, నరికేస్తాడు, లేక కరిచేస్తాడు, మమ్మల్ని అతను కొట్టి పారిపోతాడండి అన్నారు. నేను అన్నాను, ఏం పర్వాలేదు ఇవ్వండి అన్నాను. వాళ్ళు భయపడు. సరే, వాళ్ళకున్న అల్పవిశ్వాసం బట్టి నేను చిన్న ప్రార్థన చేసి, ఇప్పుడు విప్పండి అన్నాను. భయంగా ఆ గొలుసుల్ని విప్పారు, చేతుల్లో కాళ్ళు. మళ్ళా ప్రార్థన చేశాను. అతను కింద పడిపోయాడు. చాలా ఇంచుమించులో ఒక పావు గంట కింద దొర్లుతూ నొగురు కార్చుకుంటూ కేకలు వేసుకుంటూ ఒక 15 నిమిషాల తర్వాత నిశ్శబ్దమయ్యాడు. వాళ్ళు అనుకుంటున్నారు చనిపోయాడు అనుకుంటున్నాను. వాళ్ళు అతని పేరేంటి అన్నా, పేరు చెప్పారు, పలానా పేరు. ఆ పేరు పెట్టి, బాబు పైకి లే అన్నాను. పైకి లేచాడు. ఇందాకున్న చూపు, దృష్టి ఇప్పుడు లేదు. చాలా జాలిగా చూస్తున్నాడు. ముఖ వైఖరి మారింది, అతని చూపు మారింది. చక్కగా దీనంగా చూస్తున్నాడు. ఇందాక చాలా కోపంగా పళ్ళు నూరుతూ కటకట కొరుకుతూ రౌద్రంగా చూశాడు నా వైపు. ఇప్పుడు చక్కగా అదోలాంటి భయంగా జాలిగా అదోలా చూస్తున్నాడు. ఏంటి నీ పేరు? మీ పేరేంటి అన్నాను. పేరు చెప్పాడు. ఏమి నీవే ఆకలి అవుతుందంటే ఆకలి అవుతున్నాడు. నీళ్ళు ఇచ్చావు. 1 లీటర్ వాటర్ తాగాడండి. ఎత్తుని తెచ్చుకున్నా, లీటర్ వాటర్ తాగాడు. భోజనం చేస్తామన్నా, భోజనం చేస్తాను, చాలా ఆకలి గుంచుతారు అన్నాడు. భోజనం పెట్టమన్నాను. మా కళ్ళ ముందే 2 మనుషులు అన్నం తిన్నాడండి. దేవుడు నామని చెప్పండి, స్తోత్రం. వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు. అయ్యా, ఇతను ఇంట్లో ఉంటే ఒకవేళ బంధించగలిగి ఇంట్లో పెడితే తలుపుల్ని పగలగొట్టేస్తాడు, గొలుసులు తెచ్చుకొని పారిపోతాడు, అడ్డుపడితే కొరికేస్తాడు, మమ్మల్ని చంపే ప్రయత్నం చేస్తాడు. కానీ ఇప్పుడేంటి? దేవుని శక్తి. దట్ ఈస్ ద గాడ్స్ పవర్. దేవుడు నామని చెప్పండి, స్తోత్రం. దేవుని శక్తి విడిపిస్తుంది, దేవుడి శక్తి బాగు చేస్తుంది. వెంటనే అన్నాను, అయ్యా కొంత అప్పుడు వచ్చేది కొంత ఏదో డబ్బులు ఇచ్చి ఇతనికి సెలూన్ షాప్ తీసుకెళ్ళి అక్కడ శుభ్రంగా, సవరం కాదు, శుభ్రంగా గుండు చేయించేసి ఇంటికి తీసుకెళ్ళి స్నానం చేయించండి అన్నాను. షాపుకి తీసుకెళ్ళి వాళ్ళు గుండు చేయించి ఇంటికి తీసుకెళ్లారు. మరొక 2 వారాల్లో వారి ప్రాంతాన్ని వారి పాస్టర్ మీటింగ్స్ పిలిచారు. 3 వారాల తర్వాత ఆ మీటింగ్స్కి వెళ్ళాను. అతను కాస్త తల వెంట్రుకలు వచ్చాయి, తెల్లటి వస్త్రాలు ధరించుకున్నాడు. ముందు లైన్లో కూర్చున్నాడు. నవ్వుతున్నాడు. నన్ను చూడగా లేచి నిలబడ్డాడు. ఎవరికి నన్ను ఏంటి అన్నాను. అయ్యా, నేనేనండి ఆ రోజు మీరు నా కోసం ప్రార్థన చేశారు కదా,
నా తల శుభ్రం చేసుకోవడానికి డబ్బులు ఇచ్చారు కదా, అది నేనే. దేవుని నామం చెప్పండి, స్తోత్రం. దేవుడు ఎంత మార్పు చేసే దేవుడు, దేవుడు ఎంత మార్పును కలిగించే దేవుడు. చూడండి, దయ్యాల పట్టిన వ్యక్తి చెప్పాలంటే బైబిల్లో సేన దయ్యపడిన మార్కు సువార్త, లూకా సువార్త, మార్కు లోకాలో సేన దయ్యపడిన ఇతరులు కూడా అనేక దయ్యాలు నాకు. ఇలాంటి ఇదో కేసే కాదండి, ఇలాంటి కేసులు ఎన్నో మా మినిస్టర్లు దేవుడు బాగు చేశాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హెచ్ఐవి పేషెంట్లు బాగు చేశాడు, ఎయిడ్స్ పేషెంట్లు బాగు చేశాడు, బోన్ క్యాన్సర్తో ఉన్న వారిని బాగు చేశాడు, బ్రెయిన్ క్యాన్సర్తో ఉన్న బాగు చేశాడు, ముక్కు క్యాన్సర్తో ఉన్న వారిని బాగు చేశాడు, కిడ్నీ పేషెంట్స్ని బాగు చేశాడు. ఎవ్రీ డిసీజ్ ఇవేమని చెప్పలేము. ఎలాంటి రోగాలతో వచ్చిన దైవిక ఈ పరిశుద్ధాత్మకి ప్రెసిడెంట్ టెంపుల్ దైవిక స్వస్థత సెంటర్లో దేవుడు బాగు చేస్తున్నాడు. గొడ్రాలకు దేవుడు సంతానం ఇస్తున్నాడు. ఆర్థికంగా బలహీనం ఉన్న వారిని బలపరుస్తున్నాడు. కాబట్టి మేము ఇచ్చేటువంటి ఒక గొప్ప అవకాశం, ఒక వెల్కమ్ బోర్డ్ ఏంటంటే ప్రతి శనివారం నాకు చూడవరు పాలసిక్ పోస్ట్ వాడడానికి దగ్గర టేకూరు లక్ష్మణరావు టావర్ పైన మన బ్లెస్సింగ్ టెంపుల్ సెంటర్ ఉంది. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ప్రతి శనివారం ఉదయం 10 గంటలు 1 గంట వరకు జరుగుతున్నటువంటి ఈ దైవిక స్వస్థత సెంటర్కు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఒకవేళ మీ గృహాల్లో ఎవరైనా దయ్యాల బట్టి బలహీనంగా రోగాలతో ఏ బలహీనత ఉన్నా కూడా తీసుకురండి, కుటుంబ సమేతంగా రండి. ఖచ్చితంగా దేవుడు ఈ సెంటర్లో బాగు చేస్తాడు, హీలింగ్ సెంటర్లో బాగు చేస్తాడు, ముందు స్వస్థపరుస్తాడు. కాబట్టి ఈ వాక్యం వినిచిన మీరు ఇతరులకి షేర్ చేయండి. ఈ మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. ఖచ్చితంగా ప్రతి ఆదివారం ఈ పరిశుద్ధాత్మకి ప్రెసిడెంట్ టెంపుల్ నందు రంపచోడవరంలో పాలసిక్ పోస్ట్ వాడడానికి దగ్గర టేకుల లక్ష్మణరావు టావర్ పైన మందిరంలో ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు ఆరాధన జరుగుతూ ఉంది. చాలామంది కుటుంబాలు పాల్గొని వారు దీవించబడుతున్నారు. దయచేసి ఎవరైనా కొత్త వాడు ఈ ఛానల్లో ఈ వాక్యం వీక్షిస్తూ ఉంటే వింటూ ఉంటే ఖచ్చితంగా కింద మా స్క్రీన్పై మా కాంటాక్ట్ నెంబర్ వస్తుంది, లేక కింద ఉన్నటువంటి కాంటాక్ట్లో మా నెంబర్ ఉంటుంది. మా కాంటాక్ట్ అవ్వండి. ఈ మినిస్ట్రీకి మీరు మెంబర్గా ఉండండి. పరిచర్యకు ప్రతి శనివారం, ప్రతి శుక్రవారం, ప్రతి శనివారం టైం టేబుల్ ఉంటాయి, ఫాలో అవ్వండి. మనం దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ది లార్డ్. తప్పకుండా ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ పెట్టండి. అలాగే మా కార్యక్రమాలు ప్రతిరోజు మీరు వీక్షించండి. ప్రతిరోజు మీకు నేను చెప్పే వాక్యం మీకు వస్తుంది, ప్రతిరోజు అప్డేట్ మీకు వస్తుంది. ఈ ఛానల్ మన ఛానల్లో మీకు వాక్యం వస్తుంది. మీరు ఖచ్చితంగా వీక్షించి బ్లెస్ అవ్వండి. గాడ్ బ్లెస్ యు ఆల్.